అనుకోవడమే పూజ, మరొకటి కాదు. ఘోరంలో అఘోరంలో శివుడే ఉన్నాడు, శివుడే ఉన్నాడు, శివుడే ఉన్నాడంటే శివుడే ఏమనుకుంటాడు తెలుసా? నా అడ్రస్ వీడికి తెలిసిపోయింది, జాగ్రత్తగా ఉండాలనుకుంటాడు. అన్నిట్లో నేనే ఉన్నాను పట్టేశాడు కనుక వీడికి అన్నిట్లోంచి నేను రక్షించక తప్పదు అనుకుంటాడు తెలుసా మీకు. అలా అనుకున్నాడు కనుక ప్రహ్లాదుణ్ణి నిప్పులో తోసేసినా లేచొచ్చేసాడు, నీటిలో పడేసినా తేలి వచ్చేసాడు. ఎందుకంటే అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు అనుకున్నాడు. ఏమంటే మీరు శివకథ చెప్తూ విష్ణువులోకి వెళ్ళిపోయారు అనుకోవద్దు, రెండూ ఒకటే. ఇది చెప్తున్నది తత్వం, ఇప్పుడు చెప్తున్నది జ్ఞానం. కనుక ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి, ఘోరాఘోర జ్ఞానం. ఘోరం, అఘోరం, శివం, ఈ మూడు కలిపి రుద్ర, అతడే రుద్రుడు అని మనం నమస్కారం చేసుకుంటున్నాం. అందుకే ఇలా చూస్తే ప్రపంచంలో ఆయన తప్ప మరొకడు లేడు, అంతా ఆయనే, మరి రెండో వస్తువు లేదు. అందుకే ఏకో రుద్ర నద్వితీయాయ తస్థే అని ఉపనిషత్తు చెప్తుంది. ఏకో రుద్ర, ఒకడే రుద్రుడు. ఇదొక్కసారి మనం ఆలోచన చేసి ఇంకా ప్రతి వాటిలో